దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ వారం యొక్క ధ్యానాల్లో సోమ అలాగే మంగళవారం మనం చూసాము. బుధవారం రోజున జరిగిన కొన్ని విషయాలు అవుట్లైన్గా నేను చెప్తా ఉన్నాను. తర్వాత మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా బుధవారం రోజున యూదా ఇస్కరియోతు గురించి ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడానికి తను ఎలా శాస్త్రుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారితో ఎలా కమిట్మెంట్ తీసుకున్నాడో, తను ఆ వెండి నాణేలు 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తానని వాళ్ళతో ఎలా అయితే డీల్ కుదుర్చుకున్నాడో ఆ సంఘటన బుధవారం రోజున జరగడం మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తుని పట్టించడానికి, అంటే ప్రభు ఎక్కడున్నప్పటికీ చాలామంది జన సమూహాల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఆయన దొరకలేని పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే మందిరంలో అరెస్ట్ చేద్దామా అంటే ప్రజలు ఒప్పుకోరు, పోనీ బయట అరెస్ట్ చేద్దామంటే ఆయన ఎక్కడున్న జన సమూహాలు కనిపిస్తూనే ఉంటారు. ఆయన చుట్టూ జనాలు ఎప్పుడూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ యూదా ఇస్కరియోతుతో వాళ్ళు కుదుర్చుకున్న డీల్ ఏంటంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పట్టివ్వాలి. సో అలాంటి ఒక డీల్ని, అలాంటి ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగనే బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ బేతనియాలో యేసుక్రీస్తు ప్రభువారు సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు మరియ వచ్చి అత్తరుబుడ్డితో ఆయన్ని అభిషేకించిన సంఘటన కూడా బుధవారం రోజున సాయంత్రకాలము జరిగినట్లుగా మనం చూస్తాం. కొంతమంది అది సోమవారం అంటారు, కొంతమంది శనివారం అంటారు, రకరకాలుగా ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్క్రాలర్స్ చెప్పిన మాట ఏంటంటే బుధవారం సాయంత్రకాలము మరియ వచ్చి ఆయన్ని అభిషేకించినట్లుగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ గురువారం రోజున ఏం జరిగింది అంటే, గురువారం రోజున చాలా 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 ముఖ్యమైనది. సో మౌండీ థర్స్డే అంటారు ఈ గురువారాన్ని. దానికి చాలా ప్రత్యేకత కనిపిస్తూ ఉంది ఈ బైబిల్ గ్రంథంలో. సో ఆ రోజు ఏం జరిగింది అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువకి వెళ్ళాల్సిన మన్నాడు సిలువకి వెళ్తారనగా ముందు రోజు చాలా విలువైన సమయాన్ని గడిపారు శిష్యులతో. మొట్టమొదటిగా శిష్యుల పాదాలు కడగడం, అంటే పాద శుద్ధి కార్యక్రమం అంటారు, అది జరిగినట్లుగా మనం చూస్తాం. శిష్యుల పాదాలు యేసుక్రీస్తు ప్రభువు గురువారం రోజున ఉదయకాలము ఆయన కడిగినట్లుగా మనం చూస్తాం. సాయంత్రకాలం కడిగినట్లుగా మనం చూస్తాం. అలాగే పస్కాను భుజించినట్లుగా, వారు రాత్రికాలంలో పస్కాను భుజించినట్లుగా మనం చూస్తాం. అలాగే పస్కా భుజించిన తర్వాత వారందరూ కలిసి గెత్సెమనే తోటలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అక్కడ ప్రార్థన చేస్తూ ఆయన సిలువకు అప్పగించబడ్డానికి ముందు సిద్ధపాటుగా ప్రార్థన చేస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తాం. తర్వాత అక్కడి నుంచి రోమన్ సైనికులు వచ్చి ప్రభువుని అరెస్ట్ చేసినట్లుగా చూస్తాం. సో ఇవన్నీ గురువారం రోజున జరిగినాయి. పాదాలు కడగడము, నెక్స్ట్ శిష్యులకి ఒక ఆజ్ఞ కూడా ప్రభు ఇచ్చారు. తర్వాత వారందరూ కలిసి పస్కాను భుజించారు. ఆ తర్వాత వీరందరూ కలిసి గెత్సెమనే తోటకు వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేసుకుని తర్వాత యేసుక్రీస్తు ప్రభు అరెస్ట్ చేయబడ్డారు. ఇవన్నీ కూడా గురువారం సాయంత్రం నుంచి జరిగిన సంఘటనలు. సో అవన్నీ మనము ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో యూదా ఇస్కరియోతు గురించి మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడునగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. హల్లెలూయా. సో యూదా ఇస్కరియోతు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి,
నేను ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు? ఎందుకు ఈ మాట అడిగుండొచ్చు యూదా ఇస్కరియోతు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈయన 12 మంది శిష్యుల్లో ఒక ప్రధానమైన శిష్యుడే, అపోస్తులుడే, ప్రభు ద్వారా అధికారం పొందిన వ్యక్తే, ప్రభు చెంత ఈ 3.5 సంవత్సరాలు పరిచర్లో ఉన్న వ్యక్తే. ఆయన దగ్గర డబ్బు సంచి కూడా ఉంది. ఎంతో నమ్మకంగా ప్రభువులో కొనసాగుతున్న వ్యక్తి అయినప్పటికీ ప్రభువుని అప్పగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము కూడా ప్రభువుని ఎరిగిన వాళ్ళము, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళము, దేవుని సన్నిధిలో క్రమముగా కొనసాగుతున్న వాళ్ళము, ప్రభుకి నమ్మకమైన బిడ్డలుగా ఉన్న వాళ్ళమే. హల్లెలూయా. కానీ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడానికి ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంట, వాళ్ళని అడుగుతున్నాడంట, నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు? నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు? అంటే ఈయన హృదయంలో ఏముందంటే ఆశ ఉంది. ఏం ఆశ? ధనాపేక్ష. మనము 1 యోహాను గ్రంథంలో చూస్తాం, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆశ, ఈ లోకపు ఆశ దేవుడి నుంచి మనల్ని డీవియేట్ చేయడానికి, దేవుణ్ణి అప్పగించే వ్యక్తులుగా చేయడానికి, ఎంతకన్నా తెగించడానికి మనల్ని ఈడ్చుకుని పోతుందన్నమాట. ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈయనలో ఏమొచ్చిందంట, ఆయన సంచిలో పడుతున్నదంతా దొంగిలిస్తూనే ఉన్నాడు, వాడుకుంటూనే ఉన్నాడు. అయినా కూడా ఆయనకి ఇంకా ఆశ సరిపోలేదు. ఏమి ఇస్తారు నాకు ప్రభువుని అప్పగిస్తే అని వెళ్ళి అడుగుతా ఉన్నాడు. ఈరోజు ప్రభు ఇచ్చిన అధికారం పొందాడు, ఎంతోమందికి రోగాలు వెళ్ళగొట్టుంటాడు, దెయ్యాల నుంచి విడుదల ఇచ్చుంటాడు. ఆయన కూడా అభిషేకంలో వాడబడిన వ్యక్తే. అయినా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రభువుని అప్పగించడానికి ప్లాన్ చేస్తూ వచ్చాడు. అంటే నమ్మక ద్రోహం, పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేయడం. అందుకే ప్రభు అంటారు కదా, మిమ్మల్ని ఎవ్వరూ మోసపరచకుండా జాగ్రత్త కలిగి ఉండండి. మోసగించబడే పరిస్థితులు వస్తాయి. ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడతారు. యూదా ఇస్కరియోతు ఏర్పరచబడిన వాడే, కానీ ఆయన మోసగించబడ్డాడు. ధనాపేక్షను పెట్టి సాతాను ఆయన్ని బయటికి లాగేశాడు. అభిషేకంలోంచి లాగేశాడు, పిలుపులోంచి లాగేశాడు, ఏర్పాట్లోంచి లాగేశాడు. ఈరోజు మనందరికీ తెలుసు, ఎంత అభిషేకంలో వాడబడిన బిడ్డలైనా వెనక జారిపోయే పరిస్థితులు చాలా వస్తాయి. కాబట్టి జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యూదా ఇస్కరియోతు ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ మోసగించబడే పరిస్థితులు మన జీవితంలో వస్తే, అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో వస్తే, ఈరోజు ప్రభువుని అప్పగించేవారిగా ఉన్నామా, లేక ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి నిలబడేవారిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికి ఇంకా భూమి మీద పూర్తిగా కృమ్మరించబడలేదు. ఒకవేళ అలా కృమ్మరించబడలేదు కాబట్టి వాళ్ళు అప్పగించిన లేకపోతే బొంకిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల్లో కుమ్మరించబడ్డారు. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మనం చేసేది ఏ తప్పు చేస్తున్నామో పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. హెచ్చరింపబడుతున్నప్పుడు దేవుని ఆత్మ స్వరాన్ని మూగబోయేటట్లుగా మనం బిహేవ్ చేయకుండా ఈ దినాన్ని ప్రభు కోసం ప్రాణం పెట్టే వ్యక్తులుగా మనం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జిఎల్ఎం కుటుంబం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పగలిగితే దేవుడు చాలా సంతోషిస్తారు.
యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని ప్రభుకి ముందే తెలుసు. తెలిసినప్పటికీ చివరి నిమిషం వరకు కూడా ప్రభు ఆయనలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉన్నారంట. హల్లెలూయా. మన కోసం కూడా అలానే ఎదురు చూస్తున్నారు ప్రభు. ఆయన ముందే బయటికి గెంటేయచ్చు, అపోస్తలత్వం తీసేయచ్చు, అభిషేకం తీసేయచ్చు, నువ్వే నన్ను అప్పగించేవాడు కదా అని ద్వేషించవచ్చు, దూషించవచ్చు, ఇంకా చుట్టూ ఉన్న శిష్యులకి చెప్పొచ్చు ఈ వ్యక్తే నన్ను అప్పగించబోతున్నాడని. ఇన్ని చేయొచ్చు ప్రభు. కానీ ఆయన చివరి నిమిషం వరకు ఆయన నమ్మదగిన దేవుడిగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ యూదా ఇస్కరియోతు మారుతాడేమో అని. మన పట్ల కూడా దేవుని ఓర్పు సహనం అలానే ఉంది. చివరి నిమిషం వరకు ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఒకవేళ నా బిడ్డ మారి నా దగ్గరికి వస్తుందేమో అని. ఒకవేళ ఇంకా అప్పగించే వ్యక్తులుగా ఉంటే, ఈరోజు ప్రభువుని అమ్మేసే వ్యక్తులుగా ఉంటే, అమ్మేయడం అప్పగించడం అంటే ప్రభుని నమ్ముకొని కొంతమంది ఏం చేస్తారంటే పర్సనల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. అన్యుల మధ్యకి వెళ్ళేసరికి ప్రభుని ఎరుగని వారిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసిపోవడం, దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలతో కలిసిపోవడం. అది ఎంత ద్రోహం అంటే ప్రభు ఎంత చూస్తూ ఉండి ఎంత బాధపడతారు ఆయన. ఇప్పుడు అక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయాడు యోధ. నేను మీతో కలిసిపోయి మీకు సహాయం చేస్తాను, నాకేమి ఇస్తారు అని అడుగుతున్నారు. అంటే సొంత లాభం కోసం అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసిపోవడం, దేవునికి వ్యతిరేకం అయిపోవడం, సొంత లాభం కోసం. ఈరోజు నీ పేరు కోసమో, ప్రతిష్ఠ కోసమో, కులం కోసమో, లేకపోతే సంఘంలో ఉన్న పొజిషన్ కోసమో దేన్నో ఆశించి ప్రభుని అప్పగించే వ్యక్తులుగా మనం ఒకవేళ ఉంటే, అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రభు బిడ్డని అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితుల్లో నోరు మూసుకుని వాళ్ళతో కలిసిపోతున్నావేమో. అలా చేయొద్దు. నమ్మక ద్రోహం చేయొద్దు దేవునికి. ఆయన మన కోసం ప్రాణమే పెట్టారు. యూదా ఇస్కరియోతు కోసం కూడా ఆయన ప్రాణం పెట్టారు. ఒకవేళ పశ్చాత్తాపడి ఉంటే ఆయన నరకానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నిశ్చయంగా ఆయన పరదేశికి చేరేవాడు. కానీ ఆయన విశ్వసించలేదు, పశ్చాత్తాపడలేదు. తను చేసిన తప్పిదాన్ని బట్టి సాతాను స్వరాన్ని వింటూ వచ్చాడు, తనకి తానుగా ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఈరోజు మన నాశనానికి మనమే మార్గాలు వేసుకుంటూ ఉంటాం. సో అలా చేయొద్దు దయచేసి. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి అని ప్రభు పేరిట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ముందుకెళ్దాం. రెండవ సంఘటన, యేసుని చంపడానికి చేసిన కుట్ర. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం చూస్తే, ఇక్కడ ఒక క్రమంలో రాయలేదు, అందుకని అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 26:1. యేసు ఈ మాటలని చాలించిన తర్వాత జరిగిందేమనగా, ఆయన తన శిష్యులను చూసి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోని కూడివచ్చి యేసుని మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. ఎలా అయినా ఈ ప్రభువుని చంపేయాలి అని ప్రభుకి వ్యతిరేకముగా మాయోపాయాల చేత ఏదో ఒక రీతిగా ప్రభుని పట్టుకోవాలి. ఎంత క్వశ్చనింగ్ చేసినా ఆయన దొరకట్లేదు. సో ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి అని వాళ్ళందరూ కలిసి డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నారంట. వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. ప్రభువుని ఎలా పట్టుకోవాలి అందరూ కలిసి ఏకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభువుకి వ్యతిరేకంగా ఏకమైపోయారు వాళ్ళందరూ. ఇదే మాట మనం అపోస్తుల కార్యాల్లో కూడా చదువుతాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరికీ వాళ్ళు విరోధమైపోయి, వాళ్ళు ఏకమైపోయి వాళ్ళకి ఏంటంటారు, ఒక వార్నింగ్ ఇస్తారు. యేసు నామం పేరిట ప్రకటించొద్దు మీరు అని ఒక వార్నింగ్ ఇచ్చారంట. అప్పుడు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకసారి అది చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము
24వ వచనం, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తము కలుగజేసిన వాడవు, అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించునో వాటినన్నింటినీ చేటుకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిత్యముగా కూడుకొనిరి. ఈరోజు మనం అంత్య దినాల్లోనే ఉన్నాం కదా. ఎలాంటి దినాల్లోకి వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభుకు వ్యతిరేకముగా గవర్నమెంట్సే రూల్ చేస్తున్నాయి, వ్యతిరేకమైన చట్టాలు నిర్ణయిస్తూ ఉన్నాయి, వ్యతిరేకమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచనలు చెరపాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏమి జరగాలని ప్రభు నిర్ణయించారో అది ఆపడం ఎవ్వరి తరం కాదు. హల్లెలూయా. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు చిత్తం లేకుండా ఒక తల వెంట్రుకు కూడా నేల రాలదు. ప్రభు తనంతట తానుగా ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నారు, అంతే తప్ప ఎవరు ఆయన ప్రాణాన్ని తీసివేయలేదు. సో ఈ యోధా ఇస్కరియోతు ద్వారా ఆయన అప్పగించబడాలి అని తండ్రి చిత్తమై ఉన్నది కాబట్టి ఆయనకు అవకాశం దొరికింది తప్ప ఆయనంతటా ఆయన ఆలోచించుకుని అప్పగించేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. సో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మాయోపాయాలు చేసినా, ఎంత ఆలోచనలు చేసినా, ఎంతగా ఏకమైపోయి ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలు చేద్దామని వాళ్ళు ఉద్దేశించినప్పటికీ అది ప్రభు చిత్తంలో, తండ్రి చిత్తంలో ఉంది కాబట్టే వాళ్ళు ఆ ఆలోచనలు సక్సెస్ అయినాయి, లేకపోతే అవి సక్సెస్ అయ్యేవి కాదు. ఒక్కొక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రాణాన్ని ఆయనే అప్పగించుకున్నారు. సో అది సాతానుకి అప్పగించబడిన సమయం, ఇది అంధకార గడియ అంటారు ప్రభు. సో వాళ్ళకి ఆ టైం ఇచ్చేశారు దేవుడు, అందుకే వాళ్ళ ఆలోచనలు సక్సెస్ అయినాయి. హల్లెలూయా. ఒక్కొక్కసారి సాతాను మన జీవితంలో కూడా చాలా గలిబిలు చేస్తూ ఉంటాడు, అది అంధకార గడియ. సో అప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. తండ్రి చిత్తం లేకుండా ఏది మన జీవితంలో జరగనేరదు. హల్లెలూయా. మూడవదిగా బేతనియా గ్రామంలో జరిగిన సంఘటన, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కుల విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టమెందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరును నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తమే దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినదియు ఆమె జ్ఞాపకముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సో ఈ స్త్రీ ఏం చేసిందంటే ఒక మంచి కార్యం చేసింది. ప్రభు నోట్లోంచి చెప్పిన మాట, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యం చేసింది. ఎవరి స్త్రీ కొంచెం మనకి అంత టైం లేదు, కానీ ఒకవేళ మనము లోతుగా ధ్యానించగలిగితే చాలా మంచి వాక్య భాగము. మార్కు సువార్త 14వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఇది డీటెయిల్గా మనకు కనిపిస్తుంది. 3వ వచనం నుంచి అక్కడ మనం చదివితే, ఒక స్త్రీ మిక్కుల 3వ వచనం, ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను.
అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచుట ఎలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకు ఇవ్వవచ్చునని ఆమెను గూర్చి సణుగుకొనిరి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్త్రీ ఏం చేస్తుందంట, ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. అది చాలా కాస్ట్లీ. ఎందుకు ఇంత కాస్ట్లీ అత్తరు బుడ్డి తీసుకొచ్చింది అంటే, ఆమె హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించడానికి. ఇప్పుడు మొన్న నేను వెళ్ళినప్పుడు చాలామంది ఏయో గిఫ్ట్లు తీసుకొచ్చారు వాళ్ళ ప్రేమతో. నేను వద్దు అని చెప్పినా కూడా, ఎందుకు, వాళ్ళకున్న ప్రేమను వ్యక్తపరచడానికి. అలాగే ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు మీద చాలా ప్రేమ ఉంది. దాన్ని ఈమె వ్యక్తపరచడానికి ఈ అత్తరుబుడ్డి తీసుకుని వచ్చిందంట. దాన్ని పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభు తల మీద పోస్తూ ఉంది. అసలు నేనేంటి, ప్రభువుని అభిషేకించడం ఏంటి? ఒక స్త్రీ కదా ఆమె, ఒక సామాన్యురాలు. సో నేను దేవుణ్ణి అభిషేకించడం ఏంటి? నాకేం అర్హత ఉంది, నాకేం యోగ్యత ఉంది అని మనం ఆలోచన చేసుకుంటే, ఇక్కడ ప్రభు అర్హతని యోగ్యతని చూడలేదు. ఆ స్త్రీ ప్రభుకి ఏం జరగబోతుందో ఎరిగి ముందుగానే ఆయన శరీరాన్ని భూస్థాపన నిమిత్తమై అభిషేకించిందంట. హల్లెలూయా. సో ఈరోజు నీ అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ప్రభు కార్యాలను చేయడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన దానిని బట్టి, దేవుని ఆత్మ చేత దేవుని యొక్క కార్యాలు నువ్వు చేసినప్పుడు ప్రభు చెప్తున్నారు, ఈమె ఒక మంచి కార్యం చేసింది. ఇది సువార్త ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఈ యొక్క మాటలు కూడా తెలియపరచబడతాయి. ఈ రోజుకి ఈ సిలువను గురించి ధ్యానించినప్పుడు ఈ స్త్రీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. ప్రభు అదే చెప్తున్నారు, ఎక్కడ సువార్త వెళ్తే అక్కడ ఈ స్త్రీ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనందరం చూస్తాం, ఎవరైనా చనిపోతే ఆ బాడీకి స్నానం చేపించి చక్కగా కొత్త బట్టలు వేసి ఆ బాడీని అత్తరు పూసి అభిషేకించి దాన్ని తీసుకెళ్ళి బరియలు చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుని ఎంత భయంకరంగా వీరు మరణానికి అప్పగిస్తున్నారో ఎవరికీ తెలీదు. తర్వాత వీళ్ళు అభిషేకించడానికి, అత్తరు పూయడానికి అవకాశం కూడా దొరకదు. మనం చూస్తాం, ఆదివారం ఉదయాన్నే వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తారు కొంతమంది స్త్రీలు ప్రభు శరీరానికి పూయడానికి. కానీ అక్కడ అవకాశం దొరకలేదు వాళ్ళకి, ఎందుకంటే అప్పటికే ప్రభు లేచారు. హల్లెలూయా. సో అంటే తర్వాత అవకాశం లేదు అని తెలిసి ముందుగానే ఈమె అభిషేకించడానికి సిద్ధపడింది. హల్లెలూయా. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయము ఈ స్త్రీకి ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. ఎందుకంటే ఈమె ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన మరణ పునరుద్ధానముల గురించి విన్నది. సో ఈరోజు ప్రభు పాదాల చెంత కూర్చున్న నీవు రేపు ఏం జరగబోతుందో ముందే గ్రహించి ప్రభు కోసం గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు బలపరచబడతావు. ఆమేన్. ఈ 40 డేస్లో ప్రభు మనకి ఏం బోధించారు? దేవుని కోసం నువ్వు ఏం చేయగలవో బోధించారు. దేవునిలో నువ్వు ఏమై ఉన్నావో బోధించారు. దేవుళ్ళ నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో బోధించారు. ఇవన్నీ ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం నేర్చుకున్నాం. మరి నేర్చుకున్నదంతా ఏం చేయాలి? క్రియల్లో పెట్టాలి. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. వినేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎలాంటి మాటలు ప్రభు చెప్పరు. విని ఆచరణలో పెట్టి దేవుని క్రియలు గనక నీ జీవితంలో జరిగితే, దేవుని కొరకు అభిషేకించబడిన వ్యక్తివిగా నువ్వు వాడబడితే, అప్పుడు నీకోసం ఇలాంటి మాటలు చెప్పబడతాయి. ఏమని? ఈమె ఒక మంచి కార్యం చేసింది. హల్లెలూయా. బీదలు ఎల్లప్పుడూ ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ ఉండను. ఆమేన్. నీకు మనం అనుకోవచ్చు, ఈ 40 డేస్ ఎందుకు ఫాస్టింగ్ ఉండాలా, ప్రతిరోజు ఎందుకు కూర్చోవాలా, ప్రతిరోజు ఎందుకు వాక్యం నేర్చుకోవాలి, అన్నీ తెలిసినాయే కదా, కొత్తగా చెప్పేదేముంది అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభువు ఎల్లప్పుడూ ఆయన సమయాలు మనకు అనుకూలపరచబడినప్పుడే
ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అంటే ఆ సమయం అనుకూలపరచబడినప్పుడే మనం ఆ కార్యాలు చేయాలి. రేపు చేద్దాంలే అనుకుంటే సమయం అయిపోతే మళ్ళీ అది తిరిగి రాదు. మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన కొరకు మనం కార్యాలు చేయాలి. ప్రభు కోసం ఆమె ఆ దినము, అది చివరి దినమని గుర్తెరిగి అత్తర్ని తీసుకొచ్చి ప్రభుని అభిషేకించిందంట. కాబట్టి ఈ దినం వరకు ఆ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సో ప్రభు చెప్తున్న మాట, ఈమె మంచి కార్యం చేసింది. అలాగే అంటున్నారు 8వ వచనంలో, మార్కు సువార్త 14:8లో, ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరంను ముందుగా అభిషేకించెను. శక్తి కొలది. ఈరోజు దేవుని కోసం మనం కార్యాలు ఎలా చేయాలి? నీ శక్తి కొలది చేయాలి. అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన శక్తి కొలది దేవుని కొరకు కార్యాలు చేయాలి. నాకు అవకాశం ఉన్నంత వరకునే చేస్తాను కాదు. అవకాశం ఉన్నంత వరకు చేయడం ఒక లెవెల్. అవకాశం లేకపోయినా శక్తి కొలది దేవుని కార్యాలు చేయడం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆమేన్. నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని కోసం నిలబడడం కాదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, అక్కడ శిష్యులందరూ తిడుతున్నారు, వ్యతిరేకత చాలా కనిపిస్తుంది, ఈమె వేశ్యాత్తుందని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభు కోసం కార్యం చేయడానికి ఆమె నిలవబడింది. హల్లెలూయా. జనాలు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ప్రభు హృదయం తాకే వ్యక్తులుగా మనం ఆయన ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఆయన కోసం గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆయన కోసం నిలవబడే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఈ స్త్రీని గురించి ప్రభు చెప్పిన మాట, ఇది సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రభువుని అభిషేకించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ స్త్రీ. హల్లెలూయా. ప్రభు జీవితం మొత్తం చూడండి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డారు తండ్రి దేవుని తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అభిషేకించిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ స్త్రీ ఒక్కళ్ళే కనిపిస్తారు మనకి. హల్లెలూయా. ఏ శిష్యులు చేయలేదు, ఏ గొప్ప ప్రధాన యాజకులు చేయలేదు. సో మనం చూస్తాం, సిమియోను కూడా ఆయన్ని చేతిలోకి తీసుకుని దేవుని స్తుతించారంట. హన్నా కూడా చేతిలోకి తీసుకుని దేవుని స్తుతించారు. కానీ అభిషేకించిన వ్యక్తి ఈ స్త్రీ మాత్రమే. అంటే ప్రభువుని అభిషేకించి ప్రభు కార్యానికి నిలవబడిన వ్యక్తిగా ఈ స్త్రీ మనకు కనిపిస్తుంది. స్త్రీలు చాలా గొప్ప కార్యాలు చేశారు ఈ లాస్ట్ డేస్లో కదా. సో స్త్రీలుగా మనం కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో థర్స్డేకి మనం ముగించుకుందాం. వెన్స్డే ముగించుకుని థర్స్డేలోకి వెళ్దాము. థర్స్డే రోజున జరిగిన కార్యాలు కూడా కొన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నా. 13-14. కాబట్టి 12 నుంచి చదువుతున్నాను చూడు. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారంట? ప్రభు వచ్చి ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారంట. ఇంకొంచెం ముందు నుంచి చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైద్ది. 13వ అధ్యాయము 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రంలో అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని
అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుటకు తాను కట్టుకొన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోన్ పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నిన్ను ఎన్నడునూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారంట, ఈయన భోజనాన్ని కూర్చున్నారు శిష్యులందరితో కలిసి. ఇప్పుడు ఆ భోజనం దగ్గర నుంచి లేచి ఆయన పై వస్త్రాన్ని తీసివేసి ఒక దాసుడుగా మార్చబడ్డారు. ఒక బోధకుడు దాసుడుగా మార్చబడ్డారు. మార్చిబడి ఆయన ఒక టవల్ తీసుకుని నడానికి కట్టుకున్నారంట. ఒక పనివాడిలాగా నడుమున కట్టుకున్నారు. ఒక పళ్ళెం తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకున్నారు. నీళ్లు పోసుకుని అక్కడ వచ్చి శిష్యులు కాళ్ళు కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ పాదాలు తీసుకొచ్చి ఆ పళ్ళెంలో పెడుతూ ఉంటే ఒక్కొక్కరు కాళ్ళు శుభ్రంగా కడిగి ఆయన టవల్తో తుడుస్తూ ఉన్నారంట. ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉన్నారు. పేతురు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పేతురు అంటున్నాడు కదా, ప్రభువా, నువ్వు ఎన్నడూ నా కాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు అంటే ఈయనకి నచ్చలేదు ఆయన చేసే పని కదా. ఆయన బోధకుడు, గొప్పవాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు, జీవము గల దేవుని కుమారుడని నోటితో సాక్ష్యం ఇచ్చిన పేతురు ఆయన వచ్చి ఈయన పాదాలు పట్టుకోవడము అది ఆయనకి మంచిగా అనిపించలేదు. వద్దు ప్రభువా, నువ్వు ఎన్నటికీ నా పాదాలు కడగడానికి వీల్లేదంటే ప్రభు చెప్తున్న మాట, నేను నీ పాదాలు కడగకపోతే నాకు పాలు లేదు అంటే నువ్వు నాతో పాలి భాగస్థుడివి కాదు, నేను చేసే కార్యంలో నువ్వు పాలు పంపులు పొందవు అని చెప్తున్నారు. అప్పుడు పేతురు అంటారు కదా, నా కాళ్ళే కాదు ప్రభా, నా తల దగ్గర నుంచి కడిగేసేయండి, మొత్తం స్నానం చేపించేయండి అంటారు. కాళ్ళు కడుక్కుంటే చాలు. అక్కడ ప్రభు చెప్పిన మాట, యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడు, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. ఎందుకు ఈ మాట చెప్పారంటే ఆ 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఆయన పాదాలు కూడా ప్రభు కడిగారు. అసలు ఎంత త్యాగం చూడండి. యేసుక్రీస్తు ప్రభుకి ముందే తెలుసు ఆయన అప్పగిస్తాడని తెలుసు. ఆయన ఆల్రెడీ వెళ్ళి ప్రధాన యాజకులతో ఒక ఒప్పందం చేసుకుని వచ్చాడు. ముందు రోజే వెడ్నెస్డే రోజునే ఒప్పందం చేసుకుని వచ్చాడు. 30 వెండి నాణాలు కూడా తీసుకున్నాడు, బ్యాగ్లో వేసుకున్నాడు. ఇప్పుడు వచ్చాడు, అందరితో పాటు భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కూడా పాదాలు కడిగించుకుంటున్నాడు. ఇవన్నీ ప్రభువుకి తెలుసు. అసలు మనకి నమ్మకం ద్రోహం చేసిన వాళ్ళు ఎదురుగుండా కనిపిస్తే మన ముఖాలు మాడిపోతాయి. వాళ్ళని చూస్తే కోపం వస్తుంది మనకి కదా. ఒక శరీరానుసారమైన వ్యక్తులుగా మనం అసలు తట్టుకోలేము వాళ్ళని చూసి. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చాలా బాధ అనిపిస్తుంది. చాలా కృంగిపోతాం, చాలా బలహీనమైపోతాం. కానీ ప్రభు మాత్రం ఆయన ప్రేమించడంలో ఏమీ తక్కువ చేయలేదు. చివరి వరకు ఎదురు చూశారు ప్రభు. పాదాలు కడిగారంట అంటే ఎంత తగ్గించుకున్నారు. నువ్వు నన్ను అప్పగిస్తున్నావు, కానీ నేను నిన్ను రక్షించడానికి, నాతో పాలు పంపులు పొందడానికి నేను నీ పాదాలు కడుగుతున్నాను అని యూదా ఇస్కరియోతు పాదాలు సహితం ఆయన కడిగారు. అందరి పాదాలు కడిగారు. ఆయన చెప్తున్న మాట, ప్రభు బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసి ఉన్నది. ఒక మాదిరి చూపించడానికి నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుచుకున్న వాళ్ళు దాసులుగా ఉండాలి. నేను గొప్ప వ్యక్తిని, నేను శాసించే వ్యక్తిని, నేను ఒక పాస్టర్ని, లేకపోతే నేను ఒక గొప్పవాణ్ణి అన్న రీతిగా చూపించుకోవడం కాదు, కానీ అందరికంటే ఎక్కువగా సేవకుడు దాసుడుగా మార్చబడాలంట. హల్లెలూయా. ఈరోజు మనము దేవుడు ఎంత గొప్ప పొజిషన్ ఇస్తే అంత దాసుడు అయిపోవాలి, అంతగా తగ్గించుకోవాలి, అంత ఎక్కువ పని చేయాలి. ఆమేన్.
దేవుడు 5 తలాంతులు ఇచ్చినోడికి 5కి 5 సంపాదిస్తాడని ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఆ నమ్మి 5 ఇచ్చారంట. సోమరైన వాడి గురించి తెలుసు, అందుకే ఒకటే ఇచ్చారు. సో ఈరోజు మనకి ఎన్ని తలాంతులు ఇచ్చి ఎంత అభిషేకం ఇచ్చి దేవుడు నిలవబెడితే అంత తగ్గించుకొని అంతగా అందరి పాదాలు కడిగేంత దీన స్థితిలోనికి రావాలి. ప్రభు చెప్తున్నారు, మీరు కూడా ఒకరినొకరు పాదాలు కడుక్కోండి. అంటే పాదాలు కడగడం అంటే ఏంటి? నేను నీకు పరిచర్య చేస్తున్నాను, నేను నీ దాసుణ్ణి అని ఒప్పుకోవడం అనమాట. పాదాలు కడగడంలో అర్థం ఏంటంటే నేను నీకు పరిచర్య చేసే వ్యక్తిని. పరిచర్య చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు, చేయించుకోవడానికి రాలేదు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చారంట. ఈరోజు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఒక దాసుడిగా ఆయన దిగి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు స్టేజ్ల మీద కూర్చోవడానికి, ప్రజలందరితో ఘనత పొందుకోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మనల్ని ఎందుకు దేవుడు పిలిచారంటే ఒక దాసురాలుగా లేదా ఒక దాసుడిగా, దేవునికి నమ్మకమైన బిడ్డగా అనేకులకు పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. అవసరమైతే కాళ్ళు కడగడానికి కూడా మనము సిద్ధపడాలి. కాళ్ళు పట్టుకోవడానికైనా మనం సిద్ధపడాలి. ఆమేన్. సో మనం తగ్గించుకోవడంలో ప్రభు మనకి మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన చూపించిన మాదిరి ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవాలి. ఇది మొదటిది. రెండవది, మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వస్తే అక్కడ పస్కా గురించి రాయబడింది. చాలా విషయాలు పస్కా గురించి మనం నేర్చుకోవచ్చు. అయితే సమయ హద్దుబాట్లను బట్టి కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దానిని తాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇక్కడ పస్కా గురించి మనం ఆలోచన చేస్తే ఇది ప్రభు యొక్క త్యాగానికి గుర్తు. అక్కడ జరిగిన సంఘటన ఈజ్ ఈక్వల్స్ టు ప్రభు త్యాగం. సో రేపు ఏం జరగబోతుందో ప్రభుకు ముందే తెలుసు కాబట్టి దానికి సాదృశ్యముగా రేపు సిలువ ఎక్కబోతున్నారు ప్రభు. ఆయన శరీరము చీల్చబడబోతా ఉంది, ఆయన రక్తము చిందించబోతా ఉన్నారు. దానికి సాదృశ్యముగా ఈ పస్కాను ప్రభు ఆచరించడానికి ఇష్టపడ్డారు. ప్రభు ఏం జరగబోతుందో అన్నీ ముందే చెప్పారు శిష్యులకి. నేను అప్పగించబడతాను, మీరందరూ చెదిరిపోతారు, నా శరీరం దున్నబడుతుంది, నా రక్తము చిందించబడుతుంది, అన్నీ ముందుగానే చెప్పారు. సో ఇక్కడ మనం తీసుకునే ఈ ప్రభు బల్ల ఫస్ట్ టైం యేసుక్రీస్తు ప్రభు సిలువకి వెళ్ళే ముందు రోజు ఇంట్రడ్యూస్ చేయబడింది ఈ బల్ల ఆరాధన. సో అప్పటి వరకు వీళ్ళ పస్కా ఎలా ఆచరించేవారు? ఒక ఏడాది గొర్రెపిల్లని తీసుకుని, నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని చక్కగా దాన్ని ఉడికించి చేదు కూరలతో కలిపి అది భుజించి, కంప్లీట్గా భుజించి, ఏదైతే గొర్రెపిల్ల వధించబడిందో ఆ రక్తం తీసుకెళ్ళి ఆ గడప కమ్మెల మీద పూసి, ఇది విమోచనకు గుర్తుగా ఐగుప్తుల్లో నుంచి ప్రభు మనల్ని తీసుకొచ్చారని వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. సో ఈరోజు మనం ఈ ప్రభు బలని ఎందుకు ఆచరిస్తున్నాం? ఐగుప్తు అనే బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందుకుని కనానికి వచ్చినందుకు గుర్తుగా వాళ్ళు చేసుకున్నారు పస్కా. కానీ ఈరోజు మనం ఆచరించేది సాతాను యొక్క కబర్ణ హస్తాల్లో నుంచి, పాపములో నుంచి మనల్ని విమోచించి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాని ప్రభువుకు ఒక రాజ్య వారసులుగా మనల్ని మార్చడానికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించబడింది. విమోచన క్రయధనముగా ఆయన రక్తము, ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నారు. ఆయన శరీరము ద్వారా మనల్ని కొనుక్కున్నారు.
అని గుర్తుగా అనేకులకు ప్రతిగా చిందింపబడిన నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ బల్లలో మనము పాలుభాగస్తులం అవుతాం. సో ఇది ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టిన ప్యాటర్న్ అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు కానీ ఆచారబద్ధంగా బలలో పాలుపంపులు పొందుతూ ఉంటారు. నెలకొకసారో లేకపోతే ప్రతి ఆదివారమో లేకపోతే 2 వారాలకు ఒకసారో వాళ్ళ చర్చెస్లో ఉన్న ప్యాటర్న్ బట్టి వెళ్ళి బల్ల తీసుకున్నాం వచ్చేసాం. ఆ బల్ల తీసుకుంటున్న ప్రతిసారి నువ్వు ఏం గుర్తు చేసుకోవాలంటే ప్రభు సిలువలో నీ కోసం ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తము కార్చారు, ఆయన శరీరము చీల్చబడింది, తద్వారా నీకు విడుదల వచ్చింది, నువ్వు విమోచించబడ్డావు, నువ్వు క్రొత్త నిబంధన ప్రజగా మార్చబడ్డావు అని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బల్ల ఆరాధన పెట్టారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నారు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు? చాలామంది అది జ్ఞాపకం చేసుకోరు, అలవాటుగా ఆచారంగా తీసేసుకోవడం అలవాటు అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు, నీకోసం నేను రక్తము కార్చాను, ప్రాణం పెట్టాను, శరీరము చీల్చబడింది. సో అనేకుల కొరకు విరవగొట్టబడింది ఆ శరీరం. మీ నోట్లోనికి ఏదైతే రొట్టె ముక్క వెళ్తుందో ఆ రొట్టె ముక్క మన పళ్ళ మధ్యలో నములుతున్నప్పుడు ఎన్ని ముక్కలవుతుందో అంతకన్నా ఘోరంగా యేసుక్రీస్తు ప్రభు ముక్కలైపోయారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నోట్లోనికి తీసుకునే ఆ ద్రాక్ష రసము, ఆ కప్పు ప్రభు యొక్క రక్తాన్ని గుర్తుగా ఆయన ప్రతి లాస్ట్ బ్లడ్ డ్రాప్ వరకు, ఒక శరీరంలో 5 లీటర్లు ఉంటుంది, 6 లీటర్లు ఉంటుంది, బ్లడ్ మొత్తం చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం చిందించబడింది. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇది పెట్టారు. ఎందుకంటే మనిషికున్న ఒక వరమో శాపమో తెలియదు కానీ ఈజీగా మర్చిపోతాం మనం విషయాలు, ఈజీగా మర్చిపోతాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభు మన కోసం చనిపోయారన్న ఈ బల్ల లేకపోతే నిజంగా ఈ బల్ల ఆరాధన అనేది ప్రభు ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎప్పుడో మర్చిపోయే వాళ్ళం సిలువని. మనం సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటాం ఈ సిలువకి ఎక్కిన శుభ శుక్రవారం రోజున. కానీ ప్రతి ఆదివారం మనం సమాజంగా కూడిన ప్రతిసారి గుర్తు చేసుకోవాలని ప్రభు ఈ బల్ల ఆరాధన మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనం ఇలా కూర్చుని ప్రభు బిడ్డలుగా ఉన్నామంటే ఆ బలియే మనకి మూలాధారం, మన రక్షణకి మూలం ఆ సిలువే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నా. 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరినొకరు ఒకని ఎడల ఒకడు ప్రేమానురాగం ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడబోతున్న ముందు రోజు గురువారం నైట్ ప్రభు బల్ల అయిన తర్వాత వారితో మాట్లాడుతూ ఒక్క ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను మీకు, ఒక క్రొత్త ఆజ్ఞ. ఆల్రెడీ మనందరికీ తెలిసింది పాత ఆజ్ఞ అని, కానీ ప్రభు మరలా చెప్తున్నారు ఒక క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. ఎలాంటి ఆజ్ఞ అంట? మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అప్పటి వరకు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, కానీ ఇప్పుడు ప్రభువు కొత్త ఆజ్ఞ ఏమి ఇస్తున్నారు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు. ఆయన ఎలా ప్రేమించారు మనల్ని? ఆయన ప్రాణం పెట్టి ప్రేమించారు. హల్లెలూయా. ఆయన రక్తము కార్చి ప్రేమించారు. ఆయన శరీరం ముక్కలుగా చీల్చబడినా కూడా ఆయన మనల్ని ప్రేమించారు. సో నేను ఎలా ప్రేమించానో మిమ్మల్ని, అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి.
ప్రేమించమనే దేవుడు చెప్తున్నారు, ద్వేషించమని ఎక్కడ చెప్పలా. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. ప్రేమ ద్వారానే సిలువ కార్యం మనం అన్ని విషయాల్లో సంపూర్ణం చేయగలం. ప్రేమలో ఉన్నవాడు, ప్రేమించే వ్యక్తి సమస్తాన్ని నెరవేర్చినట్లే. హల్లెలూయా. ప్రేమించినవాడు నమ్మక ద్రోహం చేయలేడు, ప్రేమించేవాడు అబద్ధం ఆడలేడు, ప్రేమించినవాడు మోసం చేయలేడు, ప్రేమించినవాడు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు, ప్రేమించినవాడు బాధ పెట్టడు. నువ్వు ప్రేమలో పరిపూర్ణమైతే సిలువ కార్యం నీలో జరిగినట్లే. అందుకే ఈ కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నారు ప్రభు. దీని ద్వారా మీరు నా శిష్యులు అవుతారు. శిష్యులుగా అందరు తెలుసుకుంటారు. నీలో ప్రేమ లేకపోతే నిన్ను శిష్యుడిగా దేవుడు అంగీకరించరు, మనుషులు కూడా అంగీకరించరు. హల్లెలూయా. సో ఇది ఒక క్రొత్త ఆజ్ఞ. ఇక్కడ మనము శిష్యులు పాదాలు కడిగారు ప్రభు. గురువారం రోజున పస్కా ఆచరించారు ప్రభుని గుర్తు చేసుకోవడం కోసం. 3వ సంఘటన ఒక క్రొత్త ఆజ్ఞ కూడా ప్రభు ఇచ్చారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఈ చివరి అంశాన్ని కూడా మనం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనాన్ని నేను చదువుతున్నా. 39వ వచనం 36 నుంచి చదివేసుకున్నాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయ వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. సో గెత్సెమనే తోటలో ప్రార్థన. మొదటిగా సేవకుడిగా మార్చబడి సేవా పరిచర్య గురించి మాదిరి చూపించారు. రెండవదిగా ఆయన శరీరాన్ని, రక్తాన్ని చిందించి త్యాగముతో కూడిన ఆ యొక్క కార్యాన్ని మనకి చూపిస్తూ వచ్చారు. మూడవదిగా ప్రార్థన జీవితం. సేవ, త్యాగము, ప్రార్థన, ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. సో ప్రార్థన ఎందుకు ఈయన ప్రార్థన చేస్తున్నారు అంటే, ఆ గిన్నెలోనిది, ఆ గిన్నెలో ఏముంది చాలామందికి ప్రశ్న. గిన్నె నా వల్ల కావట్లేదు ప్రభా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి. ఏముంది ఆ గిన్నెలో అంటే, సర్వ మానవాళి పాపములు ఆ గిన్నెలో వేయబడ్డాయి. ఆ పాపాన్ని ఆయన త్రాగాలి ఇప్పుడు. అంటే ఆయన లోనికి తీసుకోవాలి. ఆయన ఎలా మార్చబడాలి? పాపిగా మార్చబడాలి. ఆయన పరిశుద్ధుడు, పాపము ఎరుగని వాడు, జన్మలో కర్మలో పాపం లేనివాడు. ఇప్పుడు ఆయన లోక పాపాలన్నీ తీసుకొచ్చి ఆ గిన్నెలో పోసినప్పుడు అది త్రాగాలి. ఆయన వల్ల కావడం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి, నా వల్ల కావడం లేదు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడినని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన ఎంత బలమైనదంటే మన వల్ల కాని పరిస్థితుల్లో కూడా మనల్ని నిలబెడుతుంది. ఆమేన్. మన వల్ల కాని పరిస్థితుల్లో కూడా మనల్ని నిలబెట్టేది ఏంటంటే ప్రార్థనే. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేస్తూ వచ్చారో ఆయన వల్ల కావట్లేదు, కానీ ఆయన నిలవబడ్డానికి ఆ ప్రార్థన ద్వారా శక్తి పొందుకున్నాడు. ఆయన ఎలా శక్తి పొందుకున్నారు అంటే 42వ వచనం, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి మరల వాళ్ళని నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే పలుకుచు చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసినప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు,
లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నా వల్ల కావట్లేదు, ప్రార్థన చేశారు. అయితే పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆయన బలపరిచిందంట. హల్లెలూయా. ఈ యొక్క శిలువ కార్యం చేయడానికి ఆయనకి ఇష్టం లేకపోయినప్పటికీ, ఆ గిన్నెలోనేది త్రాగడం ఇష్టం లేకపోయినప్పటికీ, ఒక పరలోకం నుంచి దూత వచ్చి ఆయన్ని బలపరిచిందంట. ఈ మాట మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనంలో చదువుతాం. అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ని బలపరచెను. ప్రార్థన ద్వారా ఆయన బలపరచబడ్డారు. ప్రార్థన ద్వారా ఆయన చేయాల్సిన కార్యానికి సిద్ధపరచబడ్డారు. ఆయన శిలువ కార్యానికి ధైర్యంగా అడుగులు వేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన హృదయాన్ని సిద్ధపరచుకున్నారు. ఈరోజు బలమైన ఆతురపడి ప్రార్థన చేశారంట. సో ఆతురపడి ప్రార్థన చేశారు. అక్కడ ప్రభు చెప్పిన ఒక మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. దేనిలో ప్రవేశించకుండా? శోధనలో ప్రవేశించకుండా. మరి ఇప్పుడు ప్రభు దేనిలో ప్రవేశిస్తున్నారు? శిలువ కార్యంలో ప్రవేశిస్తున్నారు. అది శోధనే కదా. అది భయంకరమైన శోధన. ప్రభువుకి చేయబోతున్న ప్రతి కార్యం భయంకరమైన శోధన. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాం, ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా దానిలో తట్టుకుని నిలవబడి దాన్ని జయించే కృపను దేవుడిస్తారు. హల్లెలూయా. సో నువ్వు పరిచర్లో సేవకుడిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక దాసునిగా మార్చబడినప్పుడు, దేవుని కోసం త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు, నువ్వు తట్టుకుని నిలవబడగలిగే శక్తి ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుంటావు. ఎలాంటి సిలువ వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కార్యం నువ్వు చేయాల్సి వచ్చినా ప్రభు నిన్ను బలపరుస్తారు. తద్వారా నువ్వు జయించే వ్యక్తిగా ఉంటావు. ఓడిపోయిన వ్యక్తిగా కాదు, జయించే వ్యక్తిగా ఉంటాం. హల్లెలూయా. ఈరోజు మన ముందున్న ప్రతి పరిస్థితిని జయించేవారుగా మార్చబడాలనే మనకి మాదిరిగా ప్రభు ఈ కార్యాలన్నీ చేసి చూపిస్తూ వచ్చారు. ఆయన ఒక మాదిరి ఉంచిపోయారు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. యూదా ఇస్కరియోతు భయంకరంగా ద్రోహం చేశాడు. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ కలిసి ప్రభువుపై కుట్ర చేస్తూ వచ్చారు. ఒక స్త్రీ ఆమె అత్తరు బుడ్డితో ప్రభుని అభిషేకించి ఒక మంచి కార్యం చేసింది. అది బుధవారం రోజున జరిగిన విషయాలు. గురువారానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఒక దాసుడిగా మార్చబడి శిష్యుల పాదాలు కడిగి ఆయనతో పాలుపంపులు పొందడానికి వారికి అవకాశం ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు పస్కాను ఆచరించి ప్రభు యొక్క శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి క్రొత్త నిబంధన ప్రజలుగా మనల్ని ఆ రక్తం ద్వారా మార్చడానికి దేవుడు ఆ కార్యాన్ని చేస్తూ వచ్చారు. అలాగే ఒక క్రొత్త ఆజ్ఞ కూడా ఇచ్చారు. ఆయన శిష్యులుగా మనం ఈ లోకంలో ప్రేమ కలిగి ఆయన వలె మనం అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ ఆయన శిష్యులుగా ఈ లోకంలో పిలువబడాలి, అందరి ద్వారా గుర్తించబడాలి ప్రేమ ద్వారా అని మనకు నేర్పిస్తూ వచ్చారు. అలాగనే చిట్ట చివరిగా గెత్సెమనే తోటలో ప్రార్థన ద్వారా బలపరచబడి శిలువ కార్యాన్ని గొప్ప విజయంతో ముగించడానికి ప్రభు ఇష్టపడ్డారు. హల్లెలూయా. తర్వాత యూదా ఇస్కరియోతు వచ్చినట్లుగా ప్రభు అప్పగించబడినట్లుగా మనం చూస్తాం. సిలువకి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎన్నో తీర్పులు జరిగినాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. పరిశుద్ధ బుధవారము అలాగే గురువారం, సో ఈ 2 దినాలు జరిగిన సంఘటనలు కొన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. వీటన్నింటి ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని బలపరిచి మన జీవితాల్లో కూడా ఇట్టి కార్యాలు చేయడానికి మనల్ని వాడుకొనుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.